వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పూసలలో దుర్గామాత నిమజ్జన శోభయాత్ర. ఉత్తరాంధ్రలో మరో 2 రోజులు భారీ వర్షాలు. మానసాదేవి ఆలయంలో భక్తుల రద్దీ. మంచిర్యాల జిల్లాలో గ్యాంగ్ వార్. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మోల్యపుట్టి మండలం కేరసింగి పంచాయతీగూడ గ్రామంలో అధ్వానంగా మారిన కేరసింగి రోడ్. దీని ఫలితంగా నిలిచిపోయిన రాకపోకలు. ఇటీవల కురిసిన వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డు. ఈ క్రమంలో రహదారికి అడ్డంగా నిలిచిపోయిన బండరాలు. ఈ రహదారి సమస్యను ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డీఓ, ఐటీడీఏ, పీఓ దృష్టికి తీసుకెళ్లిన గిరిజన నాయకురాలు బైరసింగ్ ధరణి. ఈ క్రమంలో రహదారిని పరిశీలించిన ఎంఆర్ఓ, ఎస్ఐ అదే రోడ్లో ఉన్న గూడ గ్రామంలో రహదారికి అడ్డంగా పెద్ద బండరాయిలు పడి గిరిజన ప్రాంతాల్లో మరియు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మండలానికి చెందిన మోల్యపుట్టి గిరిజన మహిళా నాయకురాలు బైరసింగి ధరణి పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు, జిల్లా ఉన్నతాధికారులకు, అధికారులు మరియు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పందిస్తూ మోల్యపుట్టి మండల తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్కు సమాచారం ఇవ్వడంతో ఆ ఏరియాను వారు పరిశీలించి ఉన్నతాధికారులు నివేదిక సమర్పించినట్లు, వారు ఈ సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన నాయకురాలు ధరణి మాట్లాడారు. ఇదే వాటర్ వెళ్తుంది తప్ప ఏట్లేదు. ఇక్కడ అడ్రస్ ఉన్నది. అరే వీడియో ఇది చూడండి, పెద్ద బండ్రాయి. చూడండి అక్కడ ఎలా తంతుందో. ఇటు నుండి ఇటు రోడ్డు, ఇటు నుండి ఇది రాయి అడ్రస్ ఉంది. రావడానికి కష్టంలాగా ఉంది. ఇదండి కేరసింగ్ పరిస్థితి. ఈ రోడ్లు రావడానికి భయం వేస్తుంది. చూడండి బండి తేలాపోతున్నారు వీళ్ళు. ఇరిగిపోతుంది. చూడండి వీళ్ళు బండి ఎలాగా దాటిస్తున్నారు. నడుచుకున్న గుమ్ములేనా. ఈ గుమ్ముల నుండి ఎలా దాటించాలో తెలియడం లేదు. అట్లుండి అయితే సామాన్లతో పడేయడమేనే. అక్కడ చిత్రాయి తీస్తుంది, బాగుందిరా. అడ్డుండిపోయింది. మెల్లగా దించాలండి. అట్లుండ తెలగెళ్తాము. చూడండి రోడ్డు ఇలాగ అయిపోతే ఏడ్ చేయమంటారు. వీళ్ళే ఇప్పుడు వీళ్ళకి తెస్తే రేపు అధికారులు రాలేరు. రోజు ప్రయాణించడం చాలా కష్టమైపోద్ది. పాస్కి వెళ్తున్నాడు అది తీయాలి. చెప్తున్నాను సమస్యలు. చూడండి వీళ్ళకి వెళ్ళాలంటే కేరసింగ్కి అవడం లేదు. ఇక్కడ పెద్ద గుమ్మ అయిపోయింది. సరే అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. ఇలాగా ఇబ్బందికి వెళ్తున్నాము, కానీ ఎవరు కనకరించరని మాకు తెలుసు. ఇది కానీ తెలుసు కదా, పార్ పట్టెత్తాలి సమానమైన చేసి పంపించేమా.
ఇవాళ ఇదే పరిస్థితి. బండితో వచ్చేస్తున్నారు కానీ వెళ్ళలేరు, నీకు తెలుసు. వెళ్ళక ఏట్లేదంటే ఆగిపోయాడు. ఇది ఐటీటీ పరిధిలో ఉంది. ఏమైనా చెయ్యాలి అంటే జీవో గారు చెయ్యరు. కళారాధనకి ఫోన్ చేశారు, మాట్లాడారు. మరి ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చారు, చూశారు. సార్ ద్వారా అది వెళ్తుంది. ఏం చేస్తారు? సార్ ఏంటి అంటే మనం చూడటం కోసం వచ్చారు. చెయ్యాల్సిందంటే వాళ్ళే చూస్తారు కదా, వాటిలో ఇంత బాధ ఉందని తెలుస్తుంది. నేను చెప్పుకుంటూ ఫైవర్కి వచ్చారు. జస్ట్ ఇది కొద్దిగా 2 అడుగులు నేరుగా మీ ఊరు వరకు లేదు, వాళ్ళు మీరు కలిసి అంటే ముక్కుతుపురం ఇక్కడ వరకు మొత్తం వీడియో తీసి నాకు పంపిస్తాం. అది కొట్టుకొని మనం వెళ్దాం. ఎమ్మెల్యే గారు కలిసి అదే తండ్రి గారికి పంపిస్తాం. సరేనా, మాట్లాడతాం దీని గురించి. అవ్వదు, ఈ వర్షం మనం అంతేనా అవుతాయి. నేను నా పేరు బయల్సింగి ధర్మి అండి. నేను గిరిజన నాయకురాలుగా ఉంటున్నాను మెలియాపుట్టి. ఈ గ్రామం కారాసింగి పంచాయతీ, మెలియాపుట్టి మండలం. పైన గోడ అనే ఒక గ్రామం, చిన్న గ్రామం కూడా ఉంది. నేను గత 4 రోజుల నుంచి ఈ ఏరియాలోనే నేను తిరుగుతున్నాను. అక్కడ వాళ్ళకి కట్టుకోవడానికి ఇల్లు కూడా లేకపోవడం, వేరే వాళ్ళ స్థలాలు అక్కడ ఉండడం వల్ల పొజిషన్ సర్టిఫికేట్లకు కూడా వాళ్ళు బాధపడుతున్నారు. ఆ విషయం మీద నేను వచ్చినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది, అది చూడడం. ఈ రోడ్డు పరిస్థితి అనేది నేను మొత్తంగా ఒక 3 సార్లు నేను రోడ్డు ఎలా ఉంది అని చూశాను. ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి అందరికీ తీసుకొని వెళ్ళాను. సార్ కూడా ఖచ్చితంగా దీని మీద వర్క్ చేద్దామని చెప్పారు. కానీ నిన్న తెల్లారి పడిన పెద్ద వర్షం వల్ల మొత్తం ఈ కొండలు ఇవన్నీ కూడాను కొట్టుకొని వచ్చాయి. మొత్తము నీళ్ళు అనేది అసలు దారి లేదు వాళ్ళకి కిందకి రావడానికి. ఒకవేళ ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ కానీ జరిగితే చాలా ప్రమాదం అవుతుంది వాళ్ళు ఈ కొండ దిగడం అనేది. రాజు, అది కారాసింగి గ్రామం. మా ఊరు ప్రతి సంవత్సరం వర్షాల టైంకి ఇదే ప్రాబ్లం అవుతుంది. మాకు రోడ్డు పెట్టారే కానీ రూట్ తీశారు, కానీ తీసారు కంప్లీట్ అవ్వలేదు. మాకు ఇబ్బందిగా ఉంది. వర్షాల టైంతో మొత్తం పోటేస్తుంది. రేపు పొద్దున్న హెల్త్ ఎమర్జెన్సీ అయినప్పుడు కిందకి రావాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జంతు బలిని నిషేధించిన రోజున తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఒక సీఐ, నెక్కొండలో ఒక ఎస్ఐ జంతు బలిని ప్రోత్సహించినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసుల తీర్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటన చర్చనీయాంశమైంది.
కరీంనగర్ సిరిసిల్ల జెడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరవేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు జెడ్పీటీసీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్లను ఓడించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్కు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన లేదని, కేంద్ర నిధులు వస్తాయని ఎన్నికలు నిర్వహిస్తుందని విమర్శించారు. ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది అహంకారంతో చెప్తలేను నేను. ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ల ప్రకారం, ఉన్నటువంటి వాతావరణం ప్రకారం ఇవాళ మనం పక్కా 100% మనం గెలవబోతున్నాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని పార్టీలకు ధీటుగా మనం ఉన్నాం. మనం ఎందుకంటే గ్రామాలకు నిధులు ఇచ్చేది మనం, గ్రామాల అభివృద్ధి చేస్తున్నది మనం. దాంతోపాటు అనేక కమ్యూనిటీలకు కానీ, గుళ్ళకు, బళ్ళకు అనేక సంస్థలు కూడా మనం అన్ని రకాలుగా సహాయం చేసే ప్రయత్నం చేసినాం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ బీఆర్ఎస్ మీద ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటేసారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో ఓట్లేరు వాళ్ళు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. బీఆర్ఎస్ మీద ఇంకా వ్యతిరేకత ఉన్నది. ఇంకా వాళ్ళ అహంకారం దగ్గరలేదని చెప్పి ఆలోచన ప్రజల్లో కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి బస్సులో ఓటేం. గతంలో ఉప సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ అప్పలపాలై ఇలా గ్రామాలకు పైసలు లేకుండా కేంద్రం ఇచ్చే నిధులను పూర్తిగా దారి మళ్లించి గ్రామీణ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వాళ్ళు గ్రామ పంచాయతీలు పట్టించుకుని తప్ప కనీసం ప్రజలు పట్టించుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పూర్తి వ్యతిరేకత ఉన్నది. సరే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకంటే ఇంకా అధ్వానంగా ఉన్నది. ఆ రెండు పార్టీలు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ తెలుసు. మా పట్ల ప్రజల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేము అనే ఆలోచన వల్ల పడినది. కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది ఎలక్షన్ జరపడానికి. ఎందుకంటే ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. ఏంటంటే ఈజీఎస్ పైసలు వచ్చినాయి, బీజేపీ ఎంపీ మేము కష్టపడి గెలిపించినట్టు, ఓట్లేసి గెలిపించినట్టు ఎంపీ ప్రతి గ్రామానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈజీఎస్ పైసలు ఇచ్చారు మాకు, గ్రామీణ సడక్ యోజన పైసలు ఇచ్చినాయి మాకు, సిఆర్ఎఫ్ సంబంధించి ఈ 7 సంవత్సరాల్లో అనేక ఫండ్స్ మనం ఇచ్చినాం. ప్లస్ అన్ని దాదాపు కుల సంఘాలకు ఇచ్చినాం, దాదాపు గుళ్ళకి ఇచ్చినాం. మొన్న సమ్మర్లో 1000కి పైగా బోర్లు ఇచ్చినాం మనం. అంటే అన్ని రకాల అందుబాటులో ఉంటున్నాం మనం. ఇది ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది. ప్లస్ నిధులు ఇచ్చేది కేంద్రానికి.
ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది కాబట్టి మరి కేంద్రం నిధులు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికే ఓటు వేస్తాము అన్న ఆలోచన ప్రజలకు వచ్చింది. మనం తీసుకుపోవాలి కూడా. కేంద్రమే నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన ఏ కోశాలు లేదు. ఆ కేంద్ర నిధులు లేకుంటే కోర్టు వార్నింగ్ ఇవ్వకుంటే ఈ 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టదు. ఇక కాబట్టి కేంద్రం నిధులు కూడా కేంద్రం యొక్క నిధుల కోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టడానికి సిద్ధమైంది. కాబట్టి ప్రజల లోపల ఆలోచన ఉన్నది. ఎందుకంటే గత సర్పంచులు అందరూ కూడా అరే కేంద్రము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే మనం ఇంతో బతికి పెట్టబడ్డాం, కేంద్రం గిట్ల పైసలు లేకుంటే మనం ఎప్పుడూ ఆత్మహత్య చేసుకుంటాం, మనం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఒక ఆలోచన సర్పంచ్ లోపల వచ్చింది. వాళ్ళే మనకు ప్రచారకులు, వాళ్ళే ఫుల్ ప్రచారం చేస్తున్నారు కేంద్రం నిధులు ఇస్తున్నారు గ్రామాలకి అని చెప్పండి. కొన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇవాళ ఎన్నికల్లో ఓడిపోతామని తెలుసు వాళ్ళకు. ఆంధ్రప్రదేశ్లోని కొనసాగుతున్న వాయుగుండం ఎఫెక్టుతో ఉత్తరాంధ్రలో వచ్చే 2 రోజుల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నంలో ఈదురుగాలుల ప్రభావంతో పరిస్థితి విషమంగా ఉంది. ఆర్కే బీచ్ అల్లకొల్లోలంగా మారింది. శ్రీకాకుళంలో వంశధార, నాగవళి నదులు ఉగ్రరూపంలో ప్రవహిస్తూ ముంపు పరిస్థితి సృష్టించాయి. దీంతో పలు తీర ప్రాంత గ్రామాలు ముంపు బారిన పడగా స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామూహిక అత్యాచార ఘటనలో 3 నిందితులను అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు. ఒంటరి అమ్మాయిలు మరియు ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకుని వారిని శారీరకంగా అనుభవించే ముద్దాయిల అరెస్టు. చిత్తూరు పట్టణంలోని మూరకంబట్టు ప్రాంతంలో 25వ తారీఖు 9వ నెల 2025న మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో 3 నిందితులను అరెస్ట్ చేసిన చిత్తూరు తాలూకా పోలీసులు. మురళనా ఫేస్ కరెక్ట్గా పెడతాడు. ఫోటో తప్పింది కదా అది ఇచ్చి ఈరోజు మీ ముందు మన మురకంపడు దగ్గర ఉన్న నగరవనంలో పోయిన నెల 25వ తారీఖున ఒక ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి ముద్దాయినటువంటి మురకంపట్టు అగ్రహారం చెందినటువంటి మహేష్, కిషోరు, వీళ్ళ సొంత పేరు చెందినటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్, వీళ్ళ ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్ పల్లి దగ్గర అరెస్ట్ చేసి మీ ముందు హాజరుపరచడం. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంట ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ వీడియోలు తీసుకోవడం, వాళ్ళ గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో
ఏదైనా నగలు లాక్కోవడం, అవసరమైతే వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడము, ఇది వీళ్ళ యొక్క నేర ప్రవృత్తి. ఆ విధంగానే పోయిన నెల 25వ తారీఖున ఒక అర్జెంట్ మన నగరం పార్కులో, పెనుమూరు ప్రాంతం నగర పార్కులో వాళ్ళు కాలక్షేపం కోసం వెళ్ళింటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి 1 PM మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటే దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఇంట కిషోరు, హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు. తర్వాత వాళ్ళు తత్వం బెదిరించి దగ్గర నుండి ఒక మైనర్ చైన్ లాక్కుంటారు. తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు. మహేష్, కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు. ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు. తర్వాత ఆ అబ్బాయిని రిలీజ్ చేస్తారు. ఈ విషయమై మనకు 29th వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు. కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత సముఖత చూపలేదు. ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన మిత్రులు, వారి బంధువులు సంవత్సరంలో 29వ తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని వాళ్ళకి సమాచారం, లేకపోతే ఇలాంటి క్యాపిటల్ మళ్ళా పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు. అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గౌతమ్ అబ్బాయి యొక్క బంధువులైనటువంటి కొద్దిమంది, తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు. వాళ్ళు పరారైపోయినారు. తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపెట్టినాం. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మారుమూల ప్రదేశాలను పోకోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా. అదేవిధంగా విద్యాసంస్థలు, సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పుడప్పుడు పోలీసు వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవి సేఫ్గా ఉన్నాయో లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా. ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం. దయచేసి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మీకు మీ అందరికీ ఒక మనవి, అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి. సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటూ దానికి అవగాహన కల్పించండి కోరుతూ ముగిస్తుంది. రాష్ట్రం అక్రమ మద్యానికి అడ్డగా మారింది. అన్నమయ్య జిల్లాలో ఏకంగా 1 కోటి విలువైన సారా ముడి సరుకు లభ్యమైంది. ఇంకా దొరకని సరుకు ఎంతో, ఎన్ని చోట్ల ఎలాంటి డెలిలున్నాయో రాష్ట్రాన్ని బాబు మధ్యాంధ్ర ప్రదేశ్గా మార్చేశారు. అక్రమ మద్యం ఎలా ఏరులై పారుతా ఉందనడానికి ఈరోజు అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో 1 కోటి రూపాయల విలువైనటువంటి అక్రమ మద్యం తయారీ సంబంధించినటువంటి ముడి సరుకు డంపుని పోలీసులు సీజ్ చేయడమే దానికి ఒక ఉదాహరణ. 9 మందిని అదుపులో తీసుకున్నారు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అనుచరులుగా పోలీసులు గుర్తించడం జరిగింది. దీంట్లో మరీ ముఖ్యంగా తంబాలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి కనుసన్నల్లో ఈ అక్రమ మద్యం తయారు చేస్తూ దీన్ని సరఫరా చేస్తున్నట్టుగా కూడా, ఈ సరఫరా ఎక్కడ కదిరి, అన్నమయ్య జిల్లా అలానే చిత్తూరు జిల్లాలకి ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారు తెర ముందు నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉంటాడు, తెర వెనక చేసేటువంటి ఇలాంటివన్నీ ఈ అక్రమ వ్యాపారాలన్నింటికి చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలోనే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య నేతగా ఉన్నటువంటి ఈ నేతల కనుసన్నల్లో కోట్లాది రూపాయల మద్యం ప్రతి నెల అక్రమ వ్యాపారం జరుగుతూ ఉంది. దీని ద్వారా వేల కోట్ల రూపాయలు వీళ్ళు వెనకేసుకుంటా ఉన్నారు. ఇలా వెనకేసుకోవడమే కాకుండా ఇలాంటి అక్రమ మద్యాన్ని తయారు చేసి సరఫరా చేసి బెల్ట్ షాపుల ద్వారా అమ్మటం ద్వారా వేలాది మంది ప్రాణాలను తీయటానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. వేల కోట్ల రూపాయల అక్రమ మద్యాన్ని తయారీ చేస్తుంది ఒక ప్రభుత్వ కనుసన్నల్లో అంటే ఇది ఇంతకంటే నీచమైనటువంటి పని ఇంకోటి ఉండదు. ప్రజల ప్రాణాలని మద్యంతో తీస్తా ఉన్నారంటానికి ఈ రోజు దొరికినటువంటి 1 కోటి రూపాయల అక్రమ మద్యమే దానికి నిదర్శనం. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.